హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ హరి. మీరు చూసినది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు టెట్లో గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇది 12వది అండి. మరి టాపిక్లకు వెళ్తే మొదటి బిట్ చూద్దామండి. అఖిల్ అనే విద్యార్థి తన మిత్రుడు కనబడగానే బాల్యం నాటి పాఠశాల స్థాయి జ్ఞాపకాలు చర్చించుకొనిరి. ఇది ఏ స్మృతి? 1 దీర్ఘకాలిక స్మృతి, 2 క్రియాత్మక స్మృతి, 3 నిష్క్రియాత్మక స్మృతి, 4 తార్కిక స్మృతి. మరి అభ్యర్థులు మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఏంటన్నది ఇక్కడ తన మిత్రుడు కనబడగానే బాల్యం నాటి పాఠశాల స్థాయి జ్ఞాపకాలు చర్చించుకున్నాడు కాబట్టి ఇది ఆన్సర్ నిష్క్రియాత్మక స్మృతి అండి. రెండో బిట్లోకి వెళ్దాం. వైగోటిస్కి భావన ప్రకారం ఈ సిద్ధాంతం రూపొందించబడింది. 1 సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, 2 వికాస సిద్ధాంతం, 3 సామాజిక భావ సిద్ధాంతం, 4 పైవన్నీ. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే దయచేసి కామెంట్ చేయండి. మరి ఆన్సర్ 1 సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం అండి. మరి మూడో క్వశ్చన్ చూద్దాం. వ్యక్తి తలంపు అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. 1 సన్నిహితత్వం ఏకాంతం, 2 శ్రమశీలత న్యూనత, 3 స్వయం ప్రతిపత్తి సిగ్గు, 4 చొరవ అపరాధం. ఇక్కడ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. తలంపు అన్నదిలో ముఖ్యమైన పాయింట్ అది. మరి ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మరి ఆన్సర్ 3 స్వయం ప్రతిపత్తి సిగ్గు అండి. సో నెక్స్ట్ బిట్కి వెళ్తే 4th బిట్. ప్రాజెక్ట్ పద్ధతి మూలాధారాలు ఏ వాదంపై ఆధారపడి ఉన్నాయి? 1 వ్యవహారిక సత్తావాదం, 2 సంరచనాత్మకవాదం, 3 కార్యకరణవాదం, 4 మానవతావాదం. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. ఇక్కడ ప్రాజెక్ట్ పద్ధతికి మూలాధారం ఏంటి అనేది ముఖ్యం అన్నమాట. సో ఆన్సర్ 1 వ్యవహారిక సత్తావాదం అండి. సో నెక్స్ట్ బిట్ అండి. 5వ బిట్టు. శిశువు మొదట మగవాళ్ళందరికీ నాన్న అని సంబోధించిన పిదప ఆ పదాన్ని తన తండ్రికి మాత్రమే ఉపయోగిస్తుంది. ఇందులో ఇముడు ఉన్న వికాస సిద్ధాంతం ఏంటి? 1 వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. 2 వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. 3 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. 4 వికాసం సంచితమైనది. చాలా ముఖ్యమైన బిట్టండి. మరి ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. మరి ఆన్సర్ 3 సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుందండి ఆన్సర్. నెక్స్ట్ 6వ బిట్ అండి. కుక్కను చూసిన అనుభవం ఉన్న బాలుడు గాడిదను చూసి దానిని కూడా 4 కాళ్ళు ఉన్నందువల్ల దానిని కూడా కుక్క అని పిలవడంలో ఇముడు ఉన్న సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏమిటి? 1 వ్యవస్థీకరణం, 2 సాంశీకరణం, 3 సమతుల్యత, 4 అనుగుణ్యం. మరి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. మరి ఆన్సర్ 2 సాంశీకరణం అండి. నెక్స్ట్ 7వ బిట్ అండి. రాజు అనే విద్యార్థి ఎక్కువ ప్రజ్ఞా పాఠవాలుండి తక్కువ స్థాయి లక్ష్యాలు ఏర్పరచుకున్నాడు. అయితే ప్రేరణ బలహీనంగా మారింది. ఈ రకమైన ప్రభావితాంశం 1 కాంక్ష స్థాయి, 2 సాఫల్యం వైఫల్యం, 3 పోటీ సహకారం, 4 సహజ సామర్థ్యం. అభ్యర్థులకు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. మరి ఆన్సర్ 1 కాంక్ష స్థాయి అండి. అది లేకపోవడం వల్ల తక్కువ లక్ష్యాలు ఏర్పరచుకున్నాడండి. మరి 8వ బిట్టు. నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం యొక్క ఆవశ్యకతను చాటి చెప్పిన కమిషన్ ఏంటి? 1 రామకృష్ణ కమిషన్, 2 కొఠారి కమిషన్, 3 ఈశ్వరీబాయి కమిషన్, 4 ఏది కాదు. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. మరి ఆన్సర్ 2 కొఠారి కమిషన్ అండి. నెక్స్ట్ 9వది. హోవార్డ్ గార్డెనర్ ప్రకారం ఈ రకమైన ప్రజ్ఞ గలవారని స్వీయ నేర్పరులు అంటారు. స్వీయ నేర్పరులు 1 సహజ ప్రజ్ఞ, 2 వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ,
3 వ్యక్తంతర ప్రజ్ఞ, 4 ప్రాదేశిక ప్రజ్ఞ. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి మిత్రులు. మరి ఆన్సర్ 2 వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అంటే వీళ్ళనే స్వీయ నేర్పరులు అంటారండి. గార్డ్నర్ ప్రతిపాదించాడండి. గార్డ్నర్ తాలూకా ఇదండి. మరి 9వ బిట్టు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థి తన ఉపాధ్యాయుని యొక్క రాత పనిని గమనించి తాను అదే విధంగా రాయటను అలవర్చుకున్నాడు. ఇందులో ఇముడు ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏంటి? 1 యత్నదోష అభ్యసనము, 2 సాంఘిక అభ్యసనము, 3 అంతర్దృష్టి అభ్యసనము, 4 కార్యక్రమయుత అభ్యసనము. మరి అభ్యర్థులు అందరూ కూడా మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. చాలా ముఖ్యమైన బిట్లన్నీ ఇవన్నీ. మరి ఇతరులను చూసి సాంఘికంగా చూసి తను నేర్చుకుంటున్నాడు కాబట్టి అది సాంఘిక అభ్యసనం అండి. ఆన్సర్ 2. మరి 11వ బిట్లోకి వెళ్దాం. కోహిలర్ ప్రయోగాలు ఏ పరిశీలనకు ఉదాహరణ? కోహిలర్ ఎలా చేశాడన్నది గుర్తు తెచ్చుకోవాలి. 1 నియంత్రిత, 2 సహజ, 3 సంచరిత, 4 అసంచరిత. అభ్యర్థులు మీకు అందరికీ కూడా ఆన్సర్ తెలిసినట్లయితే ఆన్సర్ని పంపించండి, సెండ్ చేయండి. మరి ఆన్సర్ 2 సహజ పరిశీలన అండి. సో నెక్స్ట్ బిట్ అండి, 12వ బిట్టు. ఒక శిశువు ఆట బొమ్మకు జీవం ఉన్నట్లు తలచి దానితో ఆడుకుంటుంది, అలంకరిస్తుంది మరియు మాట్లాడుతున్నది. ఆ సృజనాత్మక భావన ఏంటి? వికాస భావన ఏంటి? 1 పూర్వ ప్రచాలక దశ, 2 ఇంద్రియ చాలక దశ, 3 అమూర్త ప్రచాలక దశ, 4 మూర్త ప్రచాలక దశ. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఆన్సర్ 1 పూర్వ ప్రచాలక దశ అండి. మరి నెక్స్ట్ 13వ బిట్లోకి వెళ్దాము. ఎస్ టైప్ నిబంధనని ప్రసిద్ధికెక్కిన సిద్ధాంతం ఏమిటి? 1 కార్యసాధక నిబంధన సిద్ధాంతము, 2 అంతర్దృష్టి సిద్ధాంతము, 3 యత్నదోష సిద్ధాంతము, 4 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. మిత్రులు వేగంగా కామెంట్ చేయండి ఆన్సర్ తెలిస్తే. మరి ఆన్సర్ 4 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అండి. ఎస్ టైపు నిబంధనకు మరొక పేరే శాస్త్రీయ నిబంధనము. నెక్స్ట్ 14వ పెట్టండి. సామీప్య వికాస ప్రదేశం జడ్పీడి అనే దాన్ని తన సిద్ధాంతంలో ఎవరు ప్రతిపాదించారు? సామీప్య వికాస ప్రదేశము. 1 వైగోటిస్కీ, 2 గోల్బర్గ్, 3 పావ్లోవ్, 4 బ్రోనర్. మీకు ఆన్సర్ తెలిస్తే వేగంగా కామెంట్ చేయండి. మరి ఆన్సర్ వస్తే 1 వైగోటిస్కీ అండి. వైగోటిస్కీ సామీప్య వికాస ప్రదేశము అనేదాన్ని. నెక్స్ట్ 15 పెట్టండి. రవి అనే విద్యార్థి ఆవు పులి కథను నేర్చుకున్నట్టుకు 10 సార్లు చదివాడు. 2 నెలల తర్వాత అదే కథను నేర్చుకున్నట్టుకు మరలా 5 సార్లు చదివాడు. అయితే ఆ విద్యార్థి యొక్క పొదుపు గణన ఎంత? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే ఎస్ఎస్ కామెంట్ చేయండి. 1 60%, 2 50%, 3 40%, 4 30%. మరి ఆన్సర్ 2 50% అండి. నెక్స్ట్ 16 పెట్టండి. తరగతి గదిలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పుటకు తగిన నాయకత్వం ఏంటి? 1 అనుజ్ఞ, 2 నిర్దేశిత, 3 సహభాగి, 4 నియంతృత్వ. మిత్రులకి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మరి ఆన్సర్ వస్తే సహభాగి. నెక్స్ట్ పెట్టండి 17వ బిట్టు. క్రింది వాటిలో NCF 2005 ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? 1 నాయకుడు, 2 అనుసంధానకర్త, 3 నిర్దేశకుడు, 4 పైవన్నీ. మరి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. మరి ఉపాధ్యాయుని యొక్క పాత్ర అంటే ఆన్సర్ 2 అనుసంధానకర్త. ఆన్సర్ అనుసంధానకర్త అండి. 18వ బిట్టు. ఏ స్థాయి విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్యను చట్టబద్ధం చేయడం జరిగింది? 1 పూర్వ ప్రాథమిక విద్య, 2 ఎలిమెంటరీ విద్య, 3 సెకండరీ స్థాయి విద్య, 4 పైవన్నీ. మరి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. మరి ఈ ఉచిత నిర్బంధన విద్య అనేది ఆన్సర్ 2 ఎలిమెంటరీ దశకి స్థాయికి చెందిందండి. మరి నెక్స్ట్ బిట్ 18 బిట్ చూద్దామండి. మనం 19 బిట్ చూద్దామండి. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత? మరి ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. 1 70 to 89,
2 110 to 119, 3 90 to 109, 4 120 to 129. ఇక్కడ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేస్తే సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత? మరి ఆన్సర్ వస్తే 90 to 109 అండి, 90 to 109. నెక్స్ట్ బిట్ చూస్తామండి, 20వ బిట్. NCF 2005 సూచనల ప్రకారం ప్రాథమికోన్నత తరగతికి రోజుకి ఎన్ని గంటలు హోంవర్క్ సమయం ఉండాలి? 1 2 గంటలు, 2 1 గంట, 3 3 గంటలు, 4 4 గంటలు. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. సో ఆన్సర్ 2 1 గంట అండి హోంవర్క్ ఉండాల్సింది. నెక్స్ట్ 21వ బిట్ అండి, క్రింది వాటిలో కంప్యూటర్ లక్షణాలలో లేనిది? 1 వేగము, 2 ఖచ్చితత్వము, 3 విశ్వసనీయత, 4 విసుగు విరామం కలిగి పని చేయగల సామర్థ్యం. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. ఆన్సర్ 4 అండి, విసుగు విరామం కలిగి పని చేయగలిగిన సామర్థ్యం అండి. 22వ బిట్ చూద్దామండి, దేని ద్వారా విద్యార్థులు ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవచ్చు? 1 www, 2 MS Office, 3 ఆన్లైన్ ఫోరం, 4 DTH. మిత్రులందరికీ కూడా మీకు ఆన్సర్ తెలిస్తే వేగంగా కామెంట్ చేయండి. మరి ఆన్సర్ 3 ఆన్లైన్ ఫోరం. నెక్స్ట్ 23వ బిట్ అండి, విద్యార్థులు నూతన పాఠ్యాంశాన్ని అవగాహన చేసుకోవడానికి పునర్విమర్శ సమయంలో అవసరమయ్యేవి ఏమిటి? 1 మౌఖిక పరీక్షలు, 2 రాత పరీక్షలు, 3 ప్రయోగాత్మక పరీక్షలు, 4 లఘు పరీక్షలు. ఆన్సర్ తెలిస్తే వేగంగా కామెంట్ చేయండి. మరి ఆన్సర్ మౌఖిక పరీక్షలు అండి. పునర్విమర్శ సమయంలో అవసరమయ్యేవి ఎక్కువగా మౌఖిక పరీక్షలే. మరి 24వ బిట్ అండి, విద్యార్థులు నూతన పాఠ్యాంశాన్ని అవగాహన చేసుకోవడానికి 25వ బిట్ అండి, ట్వీట్లుగా పిలిచే ట్విట్టర్లో గరిష్టంగా ఎన్ని అక్షరాలు గల మెసేజ్లను అకౌంట్ కలిగిన వినియోగదారులు చదువుకోవచ్చు మరియు పంచుకోవచ్చు? 1 100 అక్షరాలు, 2 120 అక్షరాలు, 3 130 అక్షరాలు, 4 140 అక్షరాలు. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. మరి ఆన్సర్ 4 140 అక్షరాలండి. నెక్స్ట్ 26వ బిట్ అండి, 2 లేదా ఎక్కువ ప్రదేశాల్లో ఉన్న ప్రజల మధ్య జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని ఏమనంటారు? 1 టెలి కొలాబరేషన్, 2 టెలికాన్ఫరెన్స్, 3 ఇంటర్నెట్ రిలే చాట్, 4 మల్టీమీడియా. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. మరి ఆన్సర్ 2 టెలికాన్ఫరెన్స్ అండి. నెక్స్ట్ 27వ బిట్ అండి, అంతర్గత సమస్య పరిష్కార ప్రవృత్తిని ఎలా పిలుస్తారు? అంతర్గత సమస్య పరిష్కార ప్రవృత్తిని 1 వివేచన, 2 ఆలోచన, 3 భావన, 4 అభ్యాసనం. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. ఆన్సర్ 2 ఆలోచన. అంతర్గత సమస్య పరిష్కార ప్రవృత్తికి మరో పేరే ఆలోచన. 28వ బిట్ అండి, ICT రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏపీకి సంబంధించి సరైనది ఏంటి? ఏ బోధనలో నైపుణ్యాలను బోధకులకు ICT సాయంతో అందించడం, బి డిజిటల్ వనరులు వినియోగించి సమర్థవంతంగా బోధనను పాఠశాలలో నిర్వహించేలా తగు చర్యలు చేపట్టడం. 1 ఏ మాత్రమే, 2 బి మాత్రమే, 3 ఏ మరియు బి, 4 ఏది కాదు. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. ఆన్సర్ 2 బి మాత్రమే. మరి ఇంత ముఖ్యమైనటువంటి బిట్లు మీకు అందిస్తున్నందుకు దయచేసి లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు 29వ బిట్ అండి, ఇన్ఫర్మేషన్ సూపర్ హైవే. ఇన్ఫర్మేషన్ సూపర్ హైవే అని దేనిని అంటారు? 1 కేబుల్ నెట్వర్క్, 2 ఇంటర్నెట్, 3 కంప్యూటర్, 4 ఏది కాదు. వేగంగా ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ సూపర్ హైవే అని ఇంటర్నెట్కి మరో పేరండి. లాస్ట్ బిట్ 30 బిట్, కంప్యూటర్లు, నెట్వర్క్లు, ప్రోగ్రాములు మరియు సమాచారాన్ని అనధికారికంగా అందుబాటులో తీసుకోవడం లేదా నాశనం చేయడం నుంచి రక్షించుకోవడానికి ఏర్పడిన విధానమే
1 సైబర్ చెక్, 2 సైబర్ న్యాయం, 3 సైబర్ రక్షణ, 4 స్పామ్. అభ్యర్థులు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వేగంగా కామెంట్ చేయండి. ఆన్సర్ 3 సైబర్ రక్షణ. మరి ఇంత మంచి వీడియోలో మీకు చూసి మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి షైనింగ్ అవుట్.